గత 3 రోజుల నుంచి విజయసాయిరెడ్డి వీడియో ఒకటి వైరల్ అవుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు దాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు. ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆఖరికి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా విమర్శిస్తున్నాడు విజయసాయిరెడ్డిని. దీనికి సమాధానంగా విజయసాయిరెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు నిన్న. ఆ ట్వీట్ సారాంశం ఒకసారి చూస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట్లు పతాక స్థాయికి చేరాయనడానికి విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ నిదర్శనం. ఈ ట్వీట్లో ఆయన పార్టీలోని ఒక కోటరీ తనను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తోందని, తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఇది కేవలం వ్యక్తిగత విమర్శలకు మించి పార్టీలోని అధికార పోరును, వర్గ పోరును బయటపెడుతోంది. కోటరీపై విజయసాయిరెడ్డి ఆరోపణలు చూస్తే, విజయసాయిరెడ్డి తన ట్వీట్లో నేను మౌనంగా ఉండడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కోటరీకి నచ్చడం లేదు, అందుకే నాపై వైసీపీ సోషల్ మీడియాలో అబద్ధపు పోస్టులు పెట్టారు అని పేర్కొన్నాడు. తనను రెచ్చగొట్టడం ద్వారా తాను స్పందించి తద్వారా జగన్ రెడ్డికి నష్టం కలిగించాలని ఆ కోటరీ కోరుకుంటోందని ఆయన అభిప్రాయపడ్డాడు. ఈ చర్యలు పార్టీలో నెంబర్ 2 ప్రాధాన్యత కావాలనుకుంటున్న వారికి ప్రయోజనం ఉండవచ్చేమో, కానీ జగన్ రెడ్డికి ఎలాంటి ప్రయోజనం ఉండదు అని వ్యాఖ్యానించడం ద్వారా ఈ అంతర్గత పోరులో కీలకమైన ఇతర నాయకుల పాత్రను ఆయన పరోక్షంగా ప్రస్తావించాడు. ఇక తనకు సంబంధం లేని స్కాముల్లో తనను మరోసారి బలి పశువును చేద్దామని కోటరీ నిర్ణయించుకుందని విజయసాయిరెడ్డి ఆరోపించాడు. గత 4 ఏళ్లుగా తనను అవమానిస్తున్నారని, లేని అభాండాలు తనపై వేసుకోలేక బయటకు వచ్చారని వివరించాడు. 3 తరాలుగా ఆ కుటుంబానికి సేవ చేసిన నన్ను కోటరీ మాటలు నమ్మి జగన్ రెడ్డి గారు పక్కన పెట్టారు అని పేర్కొనడం ద్వారా తన సుదీర్ఘ అనుబంధాన్ని, విశ్వసనీయతను గుర్తు చేస్తూనే జగన్ రెడ్డి తనను దూరం చేశాడని పరోక్షంగా విమర్శించాడు. టీడీపీతో సంబంధాలపై వివరణిస్తూ తాను ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఇంటికి వెళ్లిన విషయాన్ని విజయసాయిరెడ్డి ధృవీకరించాడు. కృష్ణ కుటుంబంతో తనకు 2 దశాబ్దాల అనుబంధం ఉందని, తన కుమార్తె వివాహానికి వారంతా వచ్చారని తెలిపాడు. అయితే అదే సమయంలో టీడీ జనార్దన్ అక్కడకు వస్తున్న విషయం తనకు తెలియదని, ఇద్దరి మధ్య ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని స్పష్టం చేశాడు. నేను ఈ జన్మకు టీడీపీలో చేరటం లేదని ముందే చెప్పా అని పునరుద్ఘాటించారు. ఒకవేళ టీడీపీ నాయకులను కలవాలనుకుంటే బహిరంగంగానే చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని కలుస్తానని, వేరే వాళ్ళతో ఎందుకు చర్చిస్తానని ప్రశ్నించాడు. లిక్కర్ స్కామ్ లేదని జగన్ రెడ్డి అంటుంటే ఆ స్కామ్ రహస్యాలు టీడీపీతో మాట్లాడడానికి తాను వారి నాయకులను కలిశానని జగన్ కోటరీ అంటుందని విజయసాయిరెడ్డి ప్రశ్నించాడు. మరి స్కామ్ లేనప్పుడు నేను ఏం చర్చిస్తాను అని నిలదీయడం ద్వారా తనపై వస్తున్న ఆరోపణల్లోని సంగతిని ఎత్తి చూపాడు. విజయసాయిరెడ్డి ట్వీట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న తీవ్రమైన అంతర్గత సంక్షోభాన్ని వెల్లడిస్తోంది. ఒక సీనియర్ నాయకుడు, పార్టీ అధినేతకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న వ్యక్తి ఈ స్థాయిలో బహిరంగంగా ఆరోపణలు చేయడం అరుదైన పరిణామం. ఈ ట్వీట్ పార్టీలో జరుగుతున్న ఆధిపత్య పోరును, కీలక పదవుల కోసం జరుగుతున్న ప్రయత్నాలను స్పష్టం చేస్తోంది. విజయసాయిరెడ్డిని పక్కన పెట్టడం ద్వారా ఎవరో నెంబర్ 2 స్థానాన్ని ఆశిస్తున్నారని ఆయన చెప్పడం దీనికి నిదర్శనం. ఈ అంతర్గత కలహాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను 11 నుండి పాతాళంలోకి పడేలా దెబ్బతీస్తాయి. నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం పార్టీ శ్రేణుల్లో అయోమయాన్ని సృష్టిస్తోంది. విజయసాయిరెడ్డి నేరుగా జగన్ రెడ్డిని విమర్శించినప్పటికీ కోటరీ మాటలను నమ్మి జగన్ రెడ్డి తనను పక్కన పెట్టారు అని పేర్కొనడం ద్వారా పార్టీ అధినేత నిర్ణయాలపై ఆ కోటరీ ప్రభావం ఉందని పరోక్షంగా సూచిస్తున్నాడు. విజయసాయిరెడ్డి భవిష్యత్తు రాజకీయ అడుగులు ఏమిటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రాజకీయాల్లో లేను అని ఆయన పేర్కొనడం వ్యూహాత్మక విరామమా, లేక భవిష్యత్తులో స్వతంత్ర నిర్ణయాలకు సంకేతమా అనేది వేచి చూడాలి. మొత్తంగా విజయసాయిరెడ్డి ట్వీట్ వైఎస్ఆర్సీపీలో లోతైన అంతర్గత సంక్షోభాన్ని, పార్టీలోని కీలక నాయకుల మధ్య పెరిగిన దూరాన్ని సూచిస్తోంది. ఇంకా లిక్కర్ కుంభకోణంలో A1 వరకే చెప్పి నోరు కట్టేసుకుని ఉన్నాను, నా జోలికి వస్తే అందరికీ తగిలిస్తాను అని విధేయతతో కూడా పరోక్ష హెచ్చరికలు ఉన్నాయి. 3 తరాలుగా వైఎస్ రాజారెడ్డి నుండి సందింటికి చేసిన ఊడిగంకు దక్కిన అవమానం ఇది అని ఇంకా నమ్ముకున్న వారిలో అనుమాన నీలి మేఘాలు కమ్ముకునేలా ముదిన ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో పార్టీపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో చూడాలి.